ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? అదేనండి సమస్య. అప్పుడప్పుడు ఈ వ్యాధి వస్తున్నది, బలహీనత కలుగుచున్నది, అప్పుడప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళవలసి వస్తున్నది. ప్రతిదినం మందుల వల్ల బ్రతుకుతున్నాను, ఏం చెయ్యాలి? అలాంటి ఒక విరక్తి మీలో ఉన్నదా? ఒక రోగం వల్ల బాధింపబడి ఉన్నారా? బయటికి బాగానే ఉన్నాను, అయితే లోపలొక వేదన ఉంటూ ఉన్నది అని చెబుతున్నారా? ఇప్పుడు దేవుడు మీకొక మాటను చెబుతున్నారు. జాగ్రత్తగా ఆ మాటను మీరు పట్టుకున్నారంటే ఈ దినం ఒక అద్భుతం మీకు కలుగును. చూడండి, ఏంటో తెలుసా? ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనము, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. నీకు ఆరోగ్యం కలుగజేసి నీ గాయములను మాన్పెదను. 2, నీ శరీరంలో ఆరోగ్యం లేదు, వ్యాధి వల్ల బాధింపు, నీ వ్యాధి స్వస్థపరచబడాలి. నీ లోపలొక గాయం ఉన్నది, హృదయంలో ఎవరో నిన్ను నిందించారు, వేదనపరిచారు. హృదయంలో ఒక గాయము, అది బయటకు చెప్పలేక మనసులో ఉంచుకొని దిగులు చెందినటువంటి ఒక పరిస్థితి. హృదయం గాయపడినది, ఎవరో గాయపరిచారు, మాటల ద్వారా, చర్యల ద్వారా మిమ్మల్ని అవమానపరిచారు, అందువల్ల బాధింపు. ఇంట్లో ఎందుకిలా అని వేదన పరుస్తున్నారు. తర్వాత పనిచేసే స్థలములో, నేను బిజినెస్ చేసే స్థలములో ఇతరులు ఇలా నన్ను పరిహాసము చేసెదరు. ఈ విధంగా హృదయంలో గాయపడిన పరిస్థితి. ఈ 2 కార్యములను దేవుడు చెబుతున్నారు. నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ రోగమును తీసివేసి ఆరోగ్యం కలుగజేసేదను. నీ హృదయంలో గాయము ఉన్నది కదా, దాన్ని నేను మాన్పి స్వస్థపరిచెదను అని దేవుడు వాక్కునిస్తున్నారు. ఈ 2 కార్యములను మన జీవితంలో చేయుటకు సిలువలో ఆయన మన రోగములను భరించెను అని వేదంలో చూస్తున్నాము. ఆయన సిలువలో నలగొట్టబడెను, ఆయన మరణము పొందునంతగా వేదన నొందెను, నా ఆత్మ మరణ దుఃఖముతో ఉన్నది అని చెప్పారు. కనుక ఆయన ఆత్మలో కలిగిన గాయములను ఆయన భరించెను. మీ సమస్యను ఆయన సిలువలో మోసినారు. అందువల్ల మీరు ఏ వేదనలో ఉంటారని ఆయనకు తెలుసు. మీరు విశ్వసించి ఆ వాగ్దానము చెప్పి వేడుకున్నారంటే, నాకు ఆరోగ్యం కలుగజేసేదనని చెబితిరి, ఆరోగ్యమునివ్వండి. నా గాయములను మాన్పదినన్నారు, మాన్పండి అని చెబితే చాలు. చెన్నైలో వ్యాపారం చేసే ఒక సహోదరుడు తన అనుభవమును చెప్పారు. ఆయన దాదాపు 7-8 సంవత్సరాలుగా తన మోకాళ్లు బాధింపబడి నడవలేని స్థితి, గోడ పట్టుకుని నడిచే దీన పరిస్థితికి వచ్చారు. రోగము బాధింపబడి, యవ్వనస్తుడే, చిన్న వయసు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. బిజినెస్ చేస్తేనే జీవితం గడుస్తుంది, బిజినెస్ చేయడానికి చాలా కష్టము. డాక్టర్ దగ్గరకు వెళితే చెప్పారు 2 మోకాళ్లు బాధింపబడి ఉన్నవి, ఆ మోకాళ్లను మార్చి శస్త్రచికిత్స చెయ్యాలి. చిన్న వయసు మీకు ఇప్పుడు చెయ్యకూడదు, అందువల్ల వైద్య రంగంలో ఇప్పుడు కుదరదని అన్నారు. నొప్పి, వేదన, భరించలేని కష్టము. 7-8 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. చాలా మనసు విరక్తి కలిగినందున త్రాగుటకు ప్రారంభించారు. జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోవాలనుకున్నప్పుడు మన టీవీ కార్యక్రమం చూశారు. ఈ వాక్యము నేను మాట్లాడినప్పుడు చెప్పాను, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పదనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అది విన్న వెంటనే, ఎవరయ్యా అది నాతో కూడా మాట్లాడుచున్నారు, ఈ విధమైన మాట నాకే కదా అని చెప్పి, అది యేసుక్రీస్తు మాట అని గ్రహించి విశ్వసించి పట్టుకున్నారు. ఆ మాటలను చెప్పి చెప్పి వేడుకున్నారు. నీకు ఆరోగ్యం కలుగజేస్తానని చెబితేరే, నా గాయములను మాన్పెదనని చెబితే, నేను మనసులో గాయపడి వేదనలో ఉన్నాను, నా శరీరంలో ఈ వేదన భరించలేకపోతున్నాను, అద్భుతం చేయుడి. ఒకరోజు వేకువ జామునే 3 గంటలకు మెలకువ వచ్చింది. ఆయనకు ఆ వాక్యము జ్ఞాపకము వచ్చింది. యేసయ్యా, నీకు ఆరోగ్యం కలుగజేసేదనని చెబితిరి, గాయములను మాన్పెదనని చెబితిరి, నాకు చెయ్యండని చెప్పారు. వెంటనే ఒక శక్తి శరీరంలోకి దిగింది, ఆయన శరీరంలోకి దూసుకు వెళ్ళింది. వేకువజామున 3 గంటలకు కాళ్ళు స్వస్థత పొందాయి, నొప్పి పోయినది, లేచి నడిచారు, గెంతులేసి చూశారు, ఏ నొప్పి లేదు. 8 సంవత్సరాలుగా ఆ వేదన మాయమైనది, లోన ఉన్న ఆ గాయం మానినది, గొప్ప సంతోషం కలిగింది. ఆనందముతో ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు అతనితో నేను మాట్లాడాను. సూటిగా చెప్పాడు. ఆశ్చర్యము, ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినారు. ఆ వాక్యము చెప్పి నేను ప్రార్థించాను. అద్భుతము జరిగినది. మీరు చెప్పెదరా, ఈ దినము నాకు ఆరోగ్యం కలుగజేసి గాయములను మాన్పెదనని వాక్కునిచ్చితిరి, అది చెయ్యండి దేవా, చెయ్యండి. ఇప్పుడు ప్రార్థించండి, హృదయంలో చేపెట్టండి, లేకపోతే వ్యాధి ఉన్న స్థలంలో చేపెట్టండి. యేసువైపు చూడండి. హృదయములో
యేసయ్యా, నీకు ఆరోగ్యం కలుగజేసి నీ గాయమును మాన్పెదనని వాక్కునిచ్చితిరి. నాకిప్పుడు ఆరోగ్యం కలుగజెయ్యండి. నా శరీరంలో ఉన్న వ్యాధులన్నీ యేసు నామములో మరుగైపోవునుగాక. నా హృదయంలో ఉన్న గాయములన్నీ మానునుగాక యేసు నామములో. ఒక అద్భుతము ఇప్పుడే నా శరీరంలో కలుగునుగాక. నా మనసులో ఒక అద్భుతమైన మార్పు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో స్వస్థతను, ఆశీర్వాదమును పొందుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.